ఇప్పుడు రీసెంట్గా చూస్తే సిటీస్లో ఎస్పెషలీ ఎక్కువ మంది లంగ్ ప్రాబ్లమ్స్కి ఎఫెక్ట్ అవుతున్నారు. ఎస్. సో ఏంటి మెయిన్ రీజన్ ఏమంటారు మేడం? పొల్యూషన్ అంటారా, లేకపోతే అదర్ రీజన్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఫస్ట్ థింగ్ అంటే ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే ఐ థింక్ ఇట్ ఈస్ పొల్యూషన్ ఓన్లీ. ఎయిర్ పొల్యూషన్ క్యాన్ కాజ్ లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ అని చెప్పి, ఆస్తమా ఉన్న వాళ్ళకి ట్రిగర్ అవ్వడం అని కానీ, బ్రాంకైటిస్ పిక్చర్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్తోనే వస్తాయి. దే సంథింగ్ కాల్డ్ ఎస్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ యాజ్ వెల్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ వేరేవి మనం కట్టెలు, కొంతమంది ఇంకా ఊళ్ళలో కట్టెల పొయ్యలు వాడతారు కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీటి వల్ల కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేదైతే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, సిఓపిడి అంటాం అనమాట. ఎయిర్వేస్ అన్నీ నారో అయిపోతాయి. ట్యూబ్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఇలా నారో, ఇలా ఉండాల్సింది ఇలా చిన్నగా అయిపోతాయి.